Okay, welcome to Harish Navodaya classes. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఓకే, మనం ఈ రోజు నుంచి 150 డే ప్రోగ్రామ్స్లో భాగంగా డే 1లో ఉండడం అనేది జరిగింది. రోజుకి ఇలా ఒక 10 క్వశ్చన్లు అనేది మీతో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు చూడండి, మనకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఈరోజు అంటే ప్లేస్ వాల్యూకి సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చూడండి, ఏంటి క్వశ్చన్ అంటే the place value of 4 in 734020 is అని ఇచ్చాడు. ఓకే, ఏమని ఇచ్చాడు చూడండి, ఒక సంఖ్య ఇవ్వడం జరిగింది. అది సంఖ్యలో 4 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగింది. ఒక సంఖ్యలో 4 యొక్క స్థాన విలువ ఎంత, మనకు సంఖ్య అనేది ఏంటనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 402, ఆప్షన్ సి 4000, ఆప్షన్ డి 4020. ఓకే, మీకు ఇందులో ఎవరికైనా సరే ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, చూడండి ఈ సమ్ ఎలా చేయాలి అనేది, ఇది మీకు ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చారు. ఇది ఒకసారి చూడండి, ఈ సమ్ ఎలా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ తీసుకోండి. అంటే ప్లేస్ వాల్యూ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెంబర్ తీసుకోండి 734020. చూడండి, మనం నెంబర్ని చదివేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి చదువుతాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మనం చదువుతాం. అయితే ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటమ్మా, 4 ప్లేస్ వాల్యూ. చూడండి, దాని తనంగా 4 ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ తనంగా 4 తీసుకొని, ఓకే, రైట్ సైడ్కి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 అన్ని జీరోస్. ఇది 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంతమ్మా, 4000. ఆప్షన్ సి. అర్థమైందా? 4 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగాడు, మనకి ఆప్షన్ సి 4000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సెకండ్ సమ్ చూడండి అమ్మా. ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 2 sevens ఇన్ 27,307 ఈజ్. ఓకే, 27,307 సంఖ్యలో 7 యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత? ఓకే, ఆప్షన్స్ 6993, 7300, 307, 40. ఆప్షన్స్ ఫస్ట్ కామెంట్ చేయండి. చూడండి. ఓకే, చూడండి ఈ సమ్ అలా చేయండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ అంటే చూడండి, డిఫరెన్స్ అంటే భేదం. ఓకే, డిఫరెన్స్ అంటే ఏం చేయాలి అంటే మైనస్ చేయాలి. మనకి ఎప్పుడన్నా సమ్లో భేదము అని వచ్చింది అంటే అక్కడ మనం ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి ఏమి మైనస్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7కి సంబంధించి ప్లేస్ వాల్యూస్ మైనస్ చేయాలి. 7 యొక్క చూడండి స్థాన విలువల్ని మనం మైనస్ చేయాలి. ఓకే, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న నెంబర్ చూడండి, ఏమి ఇచ్చారు మనకి 27307. మనం ఇందాక చెప్పాం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి నెంబర్ చదువుతామని చెప్పాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనల్ని అడిగింది 7 కాబట్టి 7. చూడండి రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3, 0 0 0. అంటే ఒక సమానకు సంబంధించి మనకు వచ్చిన స్థాన విలువ ప్లేస్ వాల్యూ ఎంత అంటే 7000, 7000. ఇక్కడ మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్ ఏంటి, ఇక్కడ కూడా 7 ఉంది, ఇదిగో 7. 2 sevens ఉన్నాయి మనకు, 2 7లు ఇవ్వడం జరిగింది. చూడండి ఇప్పుడు ఏం చేయమన్నాడు, భేదం ఎంత అంటే చూడండి మైనస్, డిఫరెన్స్ అడిగారు కాబట్టి ఇగో మైనస్ చేయాలి. దీన్ని మైనస్ చేస్తే మనకి ఆన్సర్. చూడండి ఒకసారి జాగ్రత్తగా 7000 మైనస్ 7. చూడండి బౌల్ తీసుకురండి. ఇక్కడ ఎంత ఉంటుంది 10, ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 6. చూడండి 10 మైనస్ 7 అంటే ఎంత, 3. ఇక్కడ చూడండి 9 మిగిలింది, ఇక్కడ 9 రిమైనింగ్, ఇక్కడ 6. అంటే చూడండి 7000 మైనస్ 7 చేస్తే మనకి ఎంత వచ్చింది, 6993. ఆప్షన్ ఏ. ఓకే,
నెక్స్ట్ సమ్ చూద్దాం ఇప్పుడు మళ్ళీ. థర్డ్ సమ్ చూడండి అమ్మా. ఫైండ్ ద గ్రేటెస్ట్ 5-digit ఈవెన్ నెంబర్. గ్రేటెస్ట్ 5-digit ఈవెన్ నెంబర్ యూజింగ్ ద 3, 0, 5, 7 and 8 digits. ఓకే, చూడండి క్వశ్చన్. 3, 0, 5, 7 మరియు 8 అంకెలతో ఏర్పడే 5 అంకెల పెద్ద సరి సంఖ్య. ఓకే, ఆప్షన్ చూడండి. 83570, 85703, 87530, 87350. అన్నిటిలో 0 కామన్ ఉంది, ఇక్కడ ఒక 3 దగ్గర తప్ప. ఓకే, ఒకసారి చూడండి ఏంటి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అంటే ఏంటి చూడండి. ఈవెన్ నెంబర్ సరి సంఖ్య ఏంటి? సరి సంఖ్య అంటే ఏంటంటే చూడండి, మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు దానికి వన్స్ ప్లేస్ లేదా యూనిట్స్ ప్లేస్ అంటాం. ఒకటిలో స్థానం అన్నమాట. ఏంటి? ఒకటిలో స్థానంలో మనకి ఏ నెంబర్స్ ఉండాలంట? 0, 2, 4, 6, 8 ఈ డిజిట్స్ ఉంటే మనం ఆ నెంబర్ని ఈవెన్ నెంబర్ అంటాం, సరి సంఖ్య అంటాం. ఓకే, అంటే చూడండి, మనం ఏదైనా ఒక నెంబర్ని ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అనాలి అంటే ఒకటిలో స్థానం ఏదైతే ఉందో ఆ ఒకటిలో స్థానంలో అంటే స్టార్టింగ్ లెటర్ ఈ ఒకటిలో స్థానంలో అంటే చివరిన ఉన్నాయి అనమాట. ఇక్కడ 0, 2, 4, 6, 8 అనే అంకెలు ఉండాలి. ఒకసారి ఆప్షన్స్ చెక్ చేస్తే ఇందులో చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 0, 0, 0, ఇక్కడ ఇచ్చినట్లో మనకి 0 కూడా ఉంది కదా. అంటే చూడండి, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అవుతాయి, ఇది తప్ప. అంటే ఒక ఆప్షన్ ఆల్రెడీ ఫెయిల్. ఓకే, మరి అయితే ఇక్కడ ఏం చెప్పాడు? ఈ డిజిట్స్ ని యూజ్ చేసి మనకి 5 digits గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ రాయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న దాంట్లో మనకి ఈవెన్ నెంబర్స్ ఏంటి? 8, 0. ఓకే, మరి చూడండి, గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఇక్కడ ఉన్న డిజిట్స్ లో కూడా గ్రేటెస్ట్ నెంబర్ పెద్ద సంఖ్య ఏది? పెద్ద సంఖ్య 8. ఇదిగోండి 8 స్టార్టింగ్ వచ్చింది. మరి ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే ఇంకా కావాల్సింది ఏంటి? చివరిలో మనకి 0. అంటే స్టార్టింగ్ 8 ఉండాలి, చివరిలో 0s ఉండాలి. అన్ని ఆప్షన్స్ అలాగే ఉన్నాయి. ఓకే, మరి గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి 8 తర్వాత కొంచెం స్మాల్ గా ఉన్న నెంబర్ తీసుకోవాలి, చిన్న సంఖ్య. ఎందుకంటే ఇందులో ఉన్న గ్రేటెస్ట్ నెంబర్ తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో తర్వాత ఉన్న నెంబర్ ఏంటి? 8 కన్నా 7. చూడండి, ఇక్కడ ఆప్షన్ చెక్ చేయండి. 8 తర్వాత 7 ఎక్కడ వచ్చింది? ఇదిగో ఆప్షన్ సి. ఓకే, చూడండి 8, 7, దాని తర్వాత 5, దాని తర్వాత 3, 0. ఇదిగోండి, ఇది ఆన్సర్. ఓకే, 3, 0 ఇది. ఓకే, అర్థమైందా? గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇలా రాసు. ఓకే, చూడండి, ఇక్కడ ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే రూల్ ఏంటమ్మా? ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్, ఒకటిలో స్థానంలో ఏ డిజిట్స్ ఉండాలి మనకి? 0, 2, 4, 6, 8 ఈ డిజిట్స్ ఉంటేనే ఈవెన్ నెంబర్ అంటాం. మనకి గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి 8, 7, 5, 3, 0 అయింది. ఆప్షన్ సి. మరి ఒకవేళ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అడిగితే ఏం చేస్తారమ్మా? స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అడిగితే చెప్పాలి. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అడిగితే కామెంట్ చేయండి. స్మాలెస్ట్ నెంబర్ అడిగితే ఏం చేయాలి? స్మాలెస్ట్ నెంబర్ అడిగితే చూడండి, ఫస్ట్ 3 తర్వాత 0, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 8. చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన నెంబర్ ఎంత? యూనిట్స్ ప్లేస్ లో 8. మరి 8 ఉంటే ఈవెన్ నెంబర్ కదా, ఇప్పుడే కదా చెప్పాం. ఇది స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అడిగితే 30578. ఓకేనా? అదే గ్రేటెస్ట్ అడిగితే 87530. ఓకే, అది ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఈ సమ్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సేమ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ? సేమ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ.
క్రింది వాటిలో స్థాన విలువ మరియు ముఖ విలువ సమానంగా ఉండేది ఏది? అంటే ఒకటే ఉండేది ఏది? అది ఇక్కడ మనకి ఇచ్చింది. ఓకే, ఆప్షన్ ఏ 0, ఆప్షన్ డి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ 3 డి. ఓకేనా, ఇవి మనకి ఇచ్చారు. ఓకే, చూడండి అసలు ఇక్కడ మనకి ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే ఏంటి? సపోజ్ ఒకసారి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, స్థాన విలువ, ఇక్కడ ముఖ విలువ లేదా సహజ విలువ అంటారు. సహజ విలువ ఇది. ఓకే, స్థాన విలువ, ఇక్కడ ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ లేదా సహజ విలువ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్థాన విలువ, ముఖ విలువ. స్థాన విలువ అంటే ఏంటి అంటే మనం తీసుకునే డిజిట్ ఏదైతే ఉందో అది వన్స్ ప్లేస్ లో ఉందా, టెన్స్ ప్లేస్ లో ఉందా, 100 ప్లేస్ లో ఉందా అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, మరి ఫేస్ వాల్యూ అంటే ఏంటి అంటే నేమ్ అని గుర్తుపెట్టుకోండి. నేమ్. ఎగ్జాంపుల్ కి ఒకసారి చూడండి, 57. చూడండి ఇక్కడ 5 ఏ ప్లేస్ లో ఉంది, టెన్స్ ప్లేస్, అంటే దీని ఏమైంది 50 ప్లస్ 7. చూడండి ఇక్కడ 5 ప్లేస్ వాల్యూ ఎంత, 50, 7 ప్లేస్ వాల్యూ వన్స్ ప్లేస్ కాబట్టి 7. ఓకే, అదే ఫేస్ వాల్యూ అడిగితే, 5 కి సంబంధించి ఫేస్ వాల్యూ అడిగితే నేమ్ ఎప్పుడైనా మారుతుందమ్మా, మారదు కదా. అంటే చూడండి, ఫేస్ వాల్యూ 5 అంటే 5, అదే ఫేస్ వాల్యూ 7 అంటే 7. ఈ విలువ మారదు. ఓకే, ఇప్పుడు మరి మనల్ని ఏమడిగేది చూడండి, ఇక్కడ మనల్ని ఏమడిగాడు చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్స్ లో ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ రెండు ఒకటే అయి ఉండదు. అలా ఉన్నది ఏంటి అని అడిగాడు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కి చూడండి, ఎగ్జాంపుల్ కి 1 2 3 0 అని ఒక నెంబర్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 అంటే 1000 ప్లేస్ గా, ఇక్కడ 2 అంటే 200 ప్లేస్ లో ఉంది, ఇక్కడ 3 30 ప్లేస్ లో ఉంది, ఇక్కడ 0 ప్లేస్ లో. ఓకే, ఇప్పుడు ఇంకో నెంబర్ చూద్దాం, 0 1 2 3. ఇక్కడ 0 ఏ ప్లేస్ లో ఉంది, 1000 ప్లేస్ లో, అయినా సరే దీని వాల్యూ ఏమవుతుంది 0. ఇక్కడ 1 ఏ ప్లేస్ లో ఉంది, 100 ప్లేస్ లో, 2 ఏ ప్లేస్ లో ఉంది, 20, ఇక్కడ 3 ఏ ప్లేస్ లో ఉంది, 1 ప్లేస్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నుంచి నేను ఎగ్జాంపుల్ రాశాను. ఇక్కడ 0ని అబ్జర్వ్ చేస్తే 0 వన్స్ ప్లేస్ లో ఉన్న, టెన్స్ ప్లేస్ లో, థౌజండ్స్ ప్లేస్ లో ఉన్న, దీని యొక్క వాల్యూ ఏమైపోయింది 0 అయింది. మరి 0 యొక్క ఫేస్ వాల్యూ కూడా ఏమవుతుంది 0 అవుతుంది. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఈక్వల్ గా ఉన్న నెంబర్ ఏంటి అంటే 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ 5th సమ్ చూడండి ఒకసారి. విచ్ వన్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్? ఓకే, క్రింది వాటిలో చిన్న సంఖ్య ఏది? ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్లోనే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అని అడిగి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే 7413. తర్వాత చూడండి 7130, తర్వాత 7985, తర్వాత 7545. ఇక్కడ ఇచ్చినట్లు ఏది చిన్న నెంబర్ అని అడిగి. ఓకేనా, అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1000 ప్లేస్ లో ఉన్న నెంబర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయిగా, అవన్నీ క్యాన్సిల్ చేస్తాం. ఇంక ఇక్కడ చూడండి, రిమైనింగ్ ఏం మిగిలింది ఇక్కడ చూడండి, 4 అంటే చూడండి దీని ప్లేస్ వాల్యూ ఎంత 400. తర్వాత చూడండి, ఇక్కడ హండ్రెడ్స్ లో ఎంత ఉంది 1, అంటే ఇక్కడ ఎంత వచ్చింది 100. చూడండి ఇక్కడ ఎంత ఉంది 9, అంటే తర్వాత ఆప్షన్ ఎంత చూడు 900. తర్వాత ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎంత ఉంది 500. ఇప్పుడు చూడండి అమ్మ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, థౌజండ్స్ లో ఉన్న నెంబర్స్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి మనం క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు వీటిలో అబ్జర్వ్ చేస్తే చిన్న నెంబర్ ఏది ఉంది చెప్పండి నాకు, ఏది 100ఏనా? అంటే ఇప్పుడు చూడండి, ఇచ్చిన ఆప్షన్స్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అంటే 7130 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి. ఇది ఇలా చెక్ చేసుకోగలను. ఓకేనా,
మీరు కామెంట్ చేయాలి ఆప్షన్స్. ఓకే, ఆన్సర్ ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. 6th సమ్ చూడండి. ఫైండ్ అవుట్ ద యూనిట్స్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఒక్కట్ల స్థానంలో ఉండే అంకెల లబ్ధం. చూడండి ఏమి ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ అంటే ఏంటో మీకు తెలుసు. ఇంటూ సమ్ ఆఫ్ అంటే ఏం చేయాలి, ప్లస్. డిఫరెన్స్ భేదము అంటే మైనస్ చేయాలి. ఇవి మీకు తెలిసి ఉండాలి. ఓకే, సమ్ ఆఫ్ అంటే ప్లస్, డిఫరెన్స్ అంటే మైనస్. ఓకే, ప్రొడక్ట్ అంటే ఇంటూ. ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు, ఇప్పుడు మనల్ని ఇంటూ చేయమన్నాడు. ఒకసారి ఆప్షన్స్ చూడండి అమ్మా. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 7. అంటే ఇప్పుడు మనం యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని తీసుకొని ఇంటూ చేయాలన్నమాట. ఓకే, యూనిట్స్ ఒకట్ల స్థానం ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నట్లో 7 ఒకట్ల స్థానం ఇంటూ ఇక్కడ ఉన్న దాంట్లో యూనిట్స్ ప్లేస్ 2 ఇంటూ ఇక్కడ 17లో యూనిట్స్ ప్లేస్ 7 ఇంటూ 13లో యూనిట్స్ ప్లేస్ 3. ఓకే, చూడండి మనల్ని ఏం చేయమన్నాడు, ఇవన్నీ ప్రోడక్ట్ ఇంటూ చేయమన్నాడు. ఇప్పుడు చూడండి 7 2s ఎంతమ్మా 14 ఇంటూ 7 3s ఎంత 21. మనకి యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్సే కావాలి కాబట్టి చూడండి 14లో యూనిట్స్ ప్లేస్ ఏంటి 4 ఇంటూ 21లో యూనిట్స్ ప్లేస్ ఏంటి 1. ఓకే, 4 1s are 4. అంటే చూడండి జాగ్రత్తగా, మనకు ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్. ఓకే, అర్థమైందమ్మా. ఇది నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ 7th సమ్ చూడండి అమ్మా ఏమి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 7th సమ్ చూడండి ఏమి ఇచ్చారు. హౌ మెనీ 4 digit నెంబర్స్ ఇన్ ఆల్ ఆర్ దేర్. మొత్తం 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అది క్వశ్చన్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 9999, సెకండ్ ఆప్షన్ 9990, థర్డ్ ఆప్షన్ 9000, థర్డ్ ఆప్షన్ 9000, ఫోర్త్ ఆప్షన్ 1000. ఇది ఆన్సర్ కామెంట్ చేయండి స్పీడ్గా. ఓకే, చూడండి అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ 2 digit నెంబర్స్ ఎన్ని, ఒక అంకె సంఖ్యలు 2 అంకె సంఖ్యలు ఉంటాయి. తర్వాత 3 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఒక అంకె సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 2 అంకె సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి. ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్కి 9 అనేది ఒక అంకె సంఖ్య అవుతుంది, 1 digit నెంబర్. 99 2 digit నెంబర్. 999 3 digit నెంబర్. ఇలా ఒక అంకె సంఖ్య, 2 అంకె సంఖ్యలు, 3 అంకె సంఖ్యలు, ఇలా మొత్తం ఎన్ని ఉన్నాయి అని అడుగుతాను. ఓకే, ఇప్పుడు చూడండి అన్నిటిలో 9 కామన్, ఇక్కడ చూడండి 1 digit నెంబర్స్ ఎన్ని అంటే 9. 1 digit నెంబర్స్ ఎన్ని అంటే 9. ఇక్కడ అడిగింది చూడండి 2 digit నెంబర్స్. ఆల్రెడీ ఒక డిజిట్ ఏమైంది, ఇక్కడ 1 digit 9 అండి, ఒక అంకె ఆల్రెడీ ఏమైపోయింది 9 అయిపోయింది. బట్ 2 digit అండి, ఇంకో డిజిట్ కావాలి కదా మనకి. ఆ డిజిట్ ఏంటి అంటే 0. అంటే ఇప్పుడు చూడండి 2 digit నెంబర్స్ ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి మనకి 90. మరి ఇప్పుడు చూడండి తర్వాత 3 digit నెంబర్స్, 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక అంకె తెలిసిపోయింది 9. మరి 3 digits కాబట్టి ఉన్న రిమైనింగ్ 2 digits 2 zeros. అర్థమైందా, అర్థం కాలేదు. ఓకేనా, ఇప్పుడు మనం అడిగినది 4 digit నెంబర్స్ ఎన్ని. ఆల్రెడీ ఒక నెంబర్ తెలిసి ఎంత 9. మరి 4 digits కాబట్టి రిమైనింగ్ 2 digits ఏమవుతాయి, రిమైనింగ్ 3 digits ఏమవుతాయి 0 0 0. అంటే ఓవరాల్గా చూడండి 4 digit నెంబర్స్ మనకి ఎన్ని ఉన్నాయి, ఓవరాల్గా 4 digit నెంబర్స్ 9000. ఇది ఆప్షన్. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ సమ్కి వెళ్దాం మళ్ళీ. చూడండి ఇది సమ్ 169 into 52 into 453 into
67 యూనిట్స్ ప్లస్ వాల్యూ. అంటే వీటన్నిటిని మనం ఇంటూ చేస్తే వచ్చే ఒకటిలో స్థానంలో సంఖ్య ఎంత అనేది, ఒకటిలో స్థానం విలువ ఎంత, ఇది మనం అడిగాం. ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 7. ఆల్రెడీ దీని ముందే మనం చేసాం. జాగ్రత్తగా చూడండి ఏం చేయాలి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ అంటే ఒకటిలో స్థానం అని ఎప్పుడైతే చెప్పాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ప్రతి నెంబర్ నుంచి యూనిట్స్ ప్లేస్ వాల్యూ తీసుకోండి. 9 సింబల్ ఏంటి ఇంటూ, ఇక్కడంతా 2 సింబల్ ఇంటూ, చూడండి ఇక్కడంతా 3 ఇంటూ, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో నెంబర్ అంతా 7. ఇవి మనకున్న యూనిట్స్ ప్లేస్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు చూడండి 9 2s ఎంత, 9 2s 18. మరి ఇక్కడ 3 7s ఎంత, 21. చూడండి ఇప్పుడు మనకి ఏం కావాలి, ఓన్లీ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న ఒకటిలో స్థానంలో ఉన్న నెంబరే కావాలి. కాబట్టి చూడండి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ 8 ఇంటూ, ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ 1. 8 1s ఎంత, 8. ఇదే ఆన్సర్. అర్థమైందా? మళ్ళీ యూనిట్ ప్లేస్ లో నెంబర్స్ అడిగాడు కాబట్టి యూనిట్ ప్లేస్ లో నెంబర్స్ తీసుకొని మనం సమ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. 9th సమ్. రెడీ? చూడండి నెంబర్ 9 సమ్. ద సమ్ ఆఫ్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ 3 ఇన్ ద నెంబర్ 432313 ఈస్. ఓకే, చూడండి మనకి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు 432313. సంఖ్యలో 3 యొక్క సహజ విలువ మొత్తం ఎంత? ఓకే, ఫస్ట్ ఆప్షన్ 3, సెకండ్ ఆప్షన్ 6, థర్డ్ ఆప్షన్ 9, ఫోర్త్ ఆప్షన్ 30303. కామెంట్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ అడిగింది ఏంటి, ప్లేస్ కాదు, ఫేస్ వాల్యూ. ఓకే, స్థాన విలువ కాదమ్మా, మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే ముఖ విలువ. సహజ విలువనే ముఖ విలువని కూడా అంటాం. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్ ఏంటి చూడు, ఇక్కడ 4 3 2 3 1 3. ఇది చూడండి ఇక్కడ ఫేస్ వాల్యూ అంటే ఏం గుర్తుపెట్టుకోమన్నా, నేమ్, పేరు గుర్తుపెట్టుకోమన్నాను. ఇక్కడ సహజ విలువ అంటే పేరు అనమాట. అయితే చూడండి మన పేరు అనేది ఏమన్నా మారుతుందమ్మా, మనం ఇక్కడ ఉన్న మన పేరు సేమ్ ఉంటుంది, మనం వేరే ఊరు వెళ్ళినా మన నేమ్ సేమ్ ఉంటుంది, అంతేగాని పేరు మారదు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. చూడండి 3కి సంబంధించిన సహజ విలువ అన్నాడు, అంటే 3కి సంబంధించిన సహజ విలువ. 3 యొక్క సహజ విలువ ఎంత, 3a. ఇక్కడైనా 3a, ఇక్కడైనా 3a. దాని విలువలో మార్పు లేదు. మరి ఇక్కడ ఏమడిగాడు, మొత్తము అంటే చెప్పి ఏం చేయాలి, ప్లస్. చూడండి ఏం చెప్పాడు, సమ్ ఆఫ్ అంటే ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఇదిగో ప్లస్ చేయాలి, ఇదిగో ప్లస్ ప్లస్. అంటే చూడండి 3 + 3 ఎంత, 6. 6 + 3 ఎంత, ఎంత, 9. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ సమ్ 10th సమ్ చూడండి. ఈ సమ్లో కొంచెం చేంజ్ చేసేస్తాను ఆ సమ్. ఓకే, టుడే క్లాస్లో లాస్ట్ సమ్ అమ్మ. ఒకసారి చూడండి 10th సమ్ ఏమి ఇచ్చాడు అన్నది. ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్, ఇందాక సమ్ ఫేస్ వాల్యూ అన్నది, ఇప్పుడు ప్లేస్ వాల్యూ. ఓకే, ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 3 ఇన్ ద నెంబర్. ఇదిగో నెంబరు, ఇందాక సేమ్ సమ్మే, కానీ ఇందాక సహజ విలువ అని చెప్పాము. ఇప్పుడు ఏ విలువలు కావాలనికి, స్థాన విలువల మొత్తం ఎంత అన్నాడు. మొత్తం అంటే ఏం చేయాలి, ప్లస్. సమ్ ఆఫ్ అంటే ఏం చేయాలి, ఎడిషన్. ఓకేనా? చూడండి నెంబర్ తీసుకోండి, 4 3 2 3 1 3. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడు, 300 600 900, ఇక్కడ 30303. ఆప్షన్స్ కామెంట్ చేసి స్పీడ్గా. ఓకే, ఇక్కడ చూడండి ఓన్లీ 3కి సంబంధించిన వాల్యూస్ కావాలి మనకి. దీంట్లో ప్లేస్ వాల్యూ ఎంత, ఇది 3 తీసుకోవాలి. దానికి రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4. ఇదిగో 0 0 0 0, 4 0. సరిపోయిందా? నెక్స్ట్ చూడండి ఇక్కడ 3 తీసుకుంటున్నాం, ఇక్కడ కూడా 3. ఎన్ని నెంబర్స్ దీని తర్వాత, 2 నెంబర్స్ రైట్ సైడ్ ఇది. మరి ఇక్కడ 3. సమ్ ఆఫ్ అంటే ఏం చేయాలని చెప్పు, ప్లస్. అంటే చూడు ఏమేమి ప్లస్ చేయాలి, 30,000 ప్లస్ 300
ప్లస్ 3 చూడండి జాగ్రత్తగా 3 0 ప్లస్ 0 0 0 ప్లస్ 3 3 0 3 ఇదిగా అర్థమైందా? ఏం చేసాం ప్లేస్ వాల్యూస్ అడిగాడు అక్కడ సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ 3కి సంబంధించి సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ అడిగాడు చూడండి మొత్తం ప్లేస్ వాల్యూస్ రాసి ప్లస్ చేసాం ఎంత వచ్చింది చూడండి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈరోజు క్లాస్ అర్థమైంది కదా, మనం మళ్ళీ రేపు నెక్స్ట్ క్లాస్లో వెళ్తాం. ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చి ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంది ఓకే సార్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.